సుమారు 41,000. ఇవి మే 2వ తేదీన అంటే మంగళవారం కేవలం ఒక్క రోజులో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో పడిన పిడుగుల సంఖ్య. మామూలుగా అయితే ఇంత పెద్ద సంఖ్యలో పిడుగులు పడితే ప్రాణ నష్టం కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ప్రారంభించిన ఒక మొబైల్ యాప్ పిడుగుల గురించి సమాచారం ముందే అందించి ప్రాణ నష్టాన్ని తగ్గిస్తుంది. మంగళవారం వేల సంఖ్యలో పడిన పిడుగులకు రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుల సంఖ్యతో పోలిస్తే జరిగిన ప్రాణ నష్టం అత్యల్పం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చెందిన వాతావరణ నిపుణులు. పిడుగులను ముందే గుర్తించే టెక్నాలజీని కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఇస్రో సాంకేతిక సహకారంతో రూపొందించగా 2017లో జులైలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ఈ సాఫ్ట్వేర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను విశ్లేషించి పిడుగు ఏ ప్రాంతంలో పడే అవకాశం ఉందో తెలియజేస్తుంది. తమ మొబైల్స్లో ఈ యాప్ ఉన్న వారికి పిడుగు పడే 45 నిమిషాల ముందు సమాచారం వస్తుంది. ఆ యాప్ ద్వారానే కాకుండా ప్రభుత్వ అధికారిక కైజాలా యాప్, వాట్సాప్, సోషల్ మీడియా ఇలా పలు మార్గాల ద్వారా సమాచారం చేరవేయబడుతుంది. ప్రభుత్వ అధికారులకి అంటే తహసీల్దార్లకు, విలేజ్ రెవెన్యూ అధికారులకు ఫోన్ కాల్స్ ద్వారా సమగ్ర సమాచారం అందజేయబడుతుంది. అలాగే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో ఉన్న వారందరికీ SMS ద్వారా సమాచారం పంపబడుతుంది. ఏ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందో ముందే సమాచారం అందుతుంది కాబట్టి ఆ ప్రాంతం చుట్టుపక్కల వారు ఆ సమయంలో ఆ దరిదాపులకు వెళ్లకుండా వారి ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నారు. అయితే ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ SMS ద్వారా సమాచారం ఇవ్వటం జరుగుతోందని, ముందు అన్ని నెట్వర్క్లను ఈ పరిధిలోకి తీసుకొస్తామని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ప్రాణ నష్టం మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు సంబంధిత యాప్ను వెంటనే మీ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మీ గ్రామంలోని వారికి, ప్రాంతం వారికి ఈ విషయం తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.